భూముల చుట్టూ సీఎం రేవంత్ పాలన సాగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కమిషన్ల కోసమే 22A ను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ గజాల్లో ఉన్న భూములను కూడా అమ్ముతోందని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని లాక్కుంటోందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు హరీష్ రావు. తప్పు చేసింది నువ్వు, చేసిన తప్పును నువ్వే సవరించాలి. ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి? ప్రజలకెందుకు శిక్ష? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని నేను అడుగుతా ఉన్నా. అంటే 22A వెట్టుడు, ముఖ్యమంత్రి గారి పొంగులేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు కాలనీల మీద పడి, గ్రామాల మీద పడి, మీరు డబ్బులు ఇయ్యండి, మీది 22Aకి తీసేస్తాము అంటున్నారు. ఇప్పుడు రక్షకుడే భక్షకుడైన వేళ అంటారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వమే కంచె చేను మేసిన విధంగా ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వం ఆ ఆస్తులను లాక్కొని రాత్రికి రాత్రి ప్రజలను ఇలా ఆగం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని నమ్మకం ఉన్నది. ఒకవేళ పరిష్కరించకపోతే సెప్టెంబర్ 7వ తారీఖు నాడు అసెంబ్లీ ఉన్నది. ఆ అసెంబ్లీని దద్దరింపజేసి, అసెంబ్లీని స్తంభింపజేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మీ భూములను తిరిగి మీ హక్కులు మీరు పొందే విధంగా బీఆర్ఎస్ పార్టీ మీ గొంతుకై పరిష్కరిస్తుంది. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే మీ ఆస్తుల విలువ పెరిగింది. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో 5,000 గజం ఉన్నది 10,000 అయింది. 10,000 గజం ఉంటే 20,000 అయింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక నాకు రియల్ ఎస్టేట్ తెలుసు, నాకు రియల్ ఎస్టేట్ తెలుసు అంటే ఢమాలు అన్నది. ఢామ్ అన్నది రియల్ ఎస్టేట్. ఈ తప్పు పొంగులేటి ఒక్కటే చేసిండా? దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా? 100కు 100% రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇంట్లో A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎందుకు నేను ఉత్తగా చెప్తలేను. 3 వద్దుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టిండు. ఆయన అప్పుడప్పుడు జర ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఏమన్నాడు 3 వద్దుల కింద? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండ్రని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినా అన్నాడు. అంటే 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి తెలుసు కదా.